మరొక వారం దేవుడు మనకి అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు. కూడుకున్న ప్రతిసారి కూడా దేవుని వాక్యంతో మనం ఒకరినొకరు పురికొల్పబడాలి అన్న విషయాన్ని మనకి బోధింపబడుతున్నది. ఆ వాక్యము మన జీవితాలకి వెలుగై ఉంటుంది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరంభించే ముందు 119వ కీర్తనలో 11వ వచనం చదువుకొని ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకోండి. ఆ మాట ఏం చెప్తుందంటే, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండునట్లు నీ వాక్యమును నా హృదయంలో నేను ఉంచుకున్నాను అని దావీదు చెప్పిన మాట. ఎస్, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు అది మనకి మేలుకరము అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. కాబట్టి కూడుకున్న ప్రతిసారి కూడా దేవుని వాక్యంతో మనం కట్టుకోవడం మన యొక్క కర్తవ్యం. ఈరోజు సామెతల గ్రంథము ఆ యొక్క పుస్తకంలో వచ్చి కొన్ని మాటలు మనం చూసుకొని దాంట్లోంచి కొన్ని ధ్యానం నిమిత్తం కొన్ని విషయాలు చూసుకుందాం. 30వ సామెత 30లో 7, 8, 9 ఈ 3 వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సామెతలు 37, 8, 9 వచనాలు. అందులో భక్తుడు ఈ విధంగా మొర పెడుతూ ఉన్నాడు. ఆ మొర ఏమిటి, ఆ మొర ఎందుకు పెట్టాడు, దానివల్ల మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాన్ని మనం ఒకసారి చూసుకునే విత్తనం ఈ మాటలు మనం చూసుకుందాం. అడుగుతున్నాడు, దేవా నేను నీతో 2 మనవుల్ని చేసుకొచ్చున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించు. ఏమిటా 2 మనవులు? వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయక, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు. ఎందుకు అంటే ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడిని నేను విసర్జించి యెహోవా ఎవడు అని అందులేమో, లేక బీదరై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో అన్న 3 మాటలు ఈ యొక్క రచయిత రాస్తూ ఉన్నాడు. ఈ మాటలు ఎవరు రాశారు అని మనం ఒకసారి చూసుకుంటే యాకే కుమారుడైనటువంటి ఆగూరు రాసిన మాటలుగా మనకు కనబడుతుంది. ఈ ఆగూరు గురించి కేవలం ఈ యొక్క సామెతల గ్రంథంలో ఇక్కడ మాత్రమే తప్ప వేరే చోట అక్కడ ఉన్నట్టుగా నేను చూడలేదు, నాకు తెలుసు. కాబట్టి ఈ యొక్క ఆగూరు జ్ఞానవంతమైన కొన్ని మాటలు మనకి అందించినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకు అంటే మనం ప్రార్థన విషయంలో అనేకటువంటి సంగతుల్ని మనం విన్నాము, బోధించాము, ధ్యానించాము, అన్నీ చేసాం. కానీ ఇక్కడ ఈ ఆగూరు యొక్క దైవిక విన్నపాన్ని మనం చూసినప్పుడు ఈ యొక్క కోణము వేరేగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇతను జ్ఞానయుక్తంగా ఈ యొక్క మనవులు చేశాడా అనే విషయాన్ని మనకు కనబడుతుంది. కారణం ఏమిటంటే ఈయన దేవుని ప్రశ్నించి, దేవుని వేడుకుని, దేవుని విన్నవించుకున్న పద్ధతి చూస్తూ ఉంటే సాధారణంగా మన ప్రార్థన అంటే మనం ఏం చేస్తాం, మన యొక్క అభివృద్ధి గురించి కానీ, ఐశ్వర్యం గురించి కానీ, లేదంటే మన యొక్క స్వస్థతల గురించి కానీ, మన అభివృద్ధి మనకు కావాల్సినవన్నీ కూడా కావాలి 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 అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అవునా కదా? ఇది సహజం. ఎందుకంటే మన అవసరతలన్నీ కూడా దేవుని ముందు పెట్టినప్పుడు దేవుడు వాటిని అనుగ్రహిస్తాడు. వాటిని పొందుకొని మనం సంతోషించి దేవుని స్తుతిస్తూ ఉంటామని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ ఈ యొక్క రచయిత ఆగూరు ఆయన విన్నవించిన విన్నపాలు మనం చూసుకుంటున్నప్పుడు ఒక క్లిష్టమైన ఒక విషయాన్ని నాకు దృష్టిలోకి వచ్చింది. ఏమిటి అంటే ఇక్కడ దేవుడు మన పట్ల, మన యొక్క లౌకిక విషయాల పట్ల, వాటి ప్రాధాన్యత పట్ల తన ప్రణాళిక ఏమై ఉన్నదో మనం అర్థం చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చినట్టుగా కనబడుతుంది. అర్థమైందా? మన పట్ల మన యొక్క ఈ యొక్క లౌకిక శారీరకమైన అవసరతల పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉందో అన్న విషయాన్ని మనకి మరొకసారి చెప్పబడుతున్నట్టుగా కనబడుతుంది. కారణం ఏమిటంటే మనం మన అవసరతల నిమిత్తము మన దేవునికి ఇది కావాలి అని ప్రార్థన చేసుకుంటాం. కానీ
దేవుడి యొక్క లేఖనం ఏం చెప్పబడుతుంటే మీ అవసరత మీకంటే మిమ్మల్ని సృష్టించిన మీ దేవుడికి బాగా తెలుసు. అవునా కదా? దేవుడికి తెలుసు కదా. ఆయన తన సమయమందు తగు రీతిలో ఆయన మనకి అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. కానీ తొందరపాటుతో మనం ఏం చేస్తామంటే మనకి ఇవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి, ఇది కావాలి, అలా కావాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క ప్రార్థన విన్నపాలు మనం చూసుకున్నప్పుడు అవి మనకి కొంచెం వేరుగా కనపడినట్టుగా, జ్ఞానయుక్తంగా కనపడినట్టుగా మనకి చూపిస్తపడుతుంది. అందుకే ఈ జ్ఞాన గ్రంథమైనటువంటి ఈ యొక్క సామెత గ్రంథంలో దాన్ని పొందుపరిచారా అనిపిస్తుంటుంది. ఎందుకంటే మనం చూసుకున్నప్పుడు యోబు గ్రంథంలో కూడా కొన్ని జ్ఞాన మాటలు, అలాగే ఈ సామెతలు సొలొమోను రాసిన వాటిలో కూడా కొన్ని జ్ఞాన వాక్యాలు మనకు కనబడుతున్నాయి. జ్ఞానం ఎందుకు అనే విషయాన్ని మనం చూసుకున్నప్పుడు, లేదంటే ఈ సామెతలు బైబిల్ గ్రంథంలో ఎందుకు పెట్టబడ్డాయి అనే విషయాన్ని మనం చూసుకుంటే, ఎందుకు అంటే మనకి ఈ యొక్క సామెత గ్రంథంలో మొదటి సామెతలో 2, 3, 5 వచనాలు చూసుకున్నట్లయితే అవి మనకి చక్కగా బోధపరుస్తూ జ్ఞానము మనకి అవసరమై ఉంది చెప్పబడింది. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఏమిటి? దేవుని యందు భయభక్తులే జ్ఞానానికి మూలం. అటువంటి మూలకరమైనటువంటి ఆ జ్ఞానము మనకి బైబిల్ గ్రంథంలో ఈ సామెతల ద్వారా ఇవ్వబడుతుంది. ఎందుకు అంటే చూడండి, మొదటి సామెతలో 2వ వచనంలో జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలు అనుసరించుటకు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం పొందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును ఈ సామెతలు ఇవ్వబడ్డాయి. ఈ సామెతల్ని చదివితే ఏమవుతుంది అంటే 5వ వచనంలో ఏం రాయబడుతుందంటే, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. అంటే మన యొక్క జ్ఞానాన్ని, మన యొక్క వివేచనని మనం అభివృద్ధి పరచుకోవడానికి, వాటిలో మేలుకరముగా అంటే ఇంకా క్షేమకరముగా ముందుకి సాగడానికి ఇవి మనకి సహాయపడతాయి అనే విషయాలు మనకి రాయబడుతుంది. ఇక్కడ చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క దృక్పథం చూసుకుంటున్నప్పుడు మన జీవితాల పట్ల, ఈ లౌకిక విషయాల పట్ల దేవుడి ప్రణాళిక ఏమై ఉంది, ఆ ప్రణాళికను అర్థం చేసుకుని ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నామా, లేదంటే మనకు కావాల్సిన రీతిగా మనం ప్రార్థన చేస్తున్నామా అనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. మన ప్రార్థనలో ప్రాధాన్యతల గురించి ఇక్కడ ప్రాముఖ్యంగా రాయబడుతుంది. మన ప్రార్థనలో దేని గురించి? ప్రాధాన్యతల గురించి రాయబడుతుంది. మన ప్రార్థనలో ప్రాముఖ్యంగా మన దాన్ని ఏమన్నారు? ప్రాముఖ్యతలు, ప్రాధాన్యతలు దేనికి ఇస్తాం అంటే మనం శరీర ఆరోగ్యం గురించి ఇస్తాం, మన కుటుంబ క్షేమం గురించి ఇస్తాం, మన యొక్క అవసరతలు తీరుతో ఇస్తాం, లేదంటే ఇంకా ఎవరి రిక్వెస్ట్ ఉంటే వాటి గురించి. ఈ రీతిగా ఈ ప్రాధాన్యతలు బట్టి మన దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాం. అవునా? అంతమించి ఇంకేమైనా ఉందా? కానీ దేవుడు మన పక్షం నుండి, మన భాగం నుండి ఏం కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడైనా ఆలోచన చేసి తదనుగుణంగా మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా అన్న విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే మన ప్రార్థనలోని దొల్లతనం కనపడుతుంది తప్ప దేవుడికి ఇష్టమైన రీతిలో మన ప్రార్థన కనపడదు. దేవుడికి ఇష్టమైన రీతిలో మన ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు సంతుష్టుడై మళ్ళీ మెండుగా మెచ్చుకొని ఆశీర్వదిస్తూ ముందుకి నడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడు దేవుడు ఏం కోరుకుంటాడంటే, దేవుడు మనకు అనుగ్రహించినవన్నీ కూడా మనం సంతృప్తి చెంది వాటితోటి తృప్తిగా ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆయన్ని సంతోషిస్తూ ఉంటాడు. ఏంటి? దేవుడు మనకు అనుగ్రహించిన వాటి గురించి పట్టుకొని వాటి వలన మనం సంతృప్తి చెంది మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. ఇచ్చినవన్నీ పొందుకుంటూ ఇంకా సంతృప్తి లేకుండా ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అడుగుతూ ఉంటే ఆ ప్రార్థన ఏమైనా బాగుంటుందా? ఒకసారి ఆలోచించండి. ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆగూరు ఈ విషయాన్ని రాస్తున్నాడా అన్న విషయం మనకి చెప్పబడుతుంది.
లౌకిక విషయాల పట్ల ఆయన ప్రాధాన్యతని ఏ విధంగా పెంచాడు అన్న విషయాన్ని ఇక్కడ మనకి చెప్పబడుతుంది. ఆయన దేవునికి 2 మనవులు చేస్తున్నాడు. 2 జీవిత ప్రాధాన్యతలు ఇచ్చే 2 ప్రాముఖ్యమైనటువంటి విన్నపాలు విన్నవిస్తున్నాడు. అంటూ ఏమంటాడంటే, నేను చనిపోయే ముందు, ఇప్పుడు నేను చనిపోయే ముందు ఈ 2 కూడా నాకు అనుగ్రహించవా అని అడుగుతున్నాడు. ఏమిటా 2? మనకి అవి చదివితే ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటిది? వ్యర్థమైనవి, అబద్ధములను నాకు దూరముగా ఉంచు, అదొకటి. రెండోది, ఐశ్వర్యమైనను పేదరికమైనను నాకు నా దగ్గరికి చేరకుండా నాకు తగినంత ఆహారాన్ని నాకు ఇచ్చి కలుగుచి. అంటే ఎంత పరిపక్వత కలిగి ఈ యొక్క ఆగూరు ఈ విన్నపాలు విన్నవించాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ రీతిగా ప్రార్థన చేయగలిగితే దేవుడు మహా సంతోషిస్తూ ఉంటాడు. కానీ మనం మన యొక్క ప్రాధాన్యతల్ని పట్టుకొని దేవుడికి ఒకసారి విసిగిస్తూ ఉంటాం. ప్రార్థనలు ఎంత ఇచ్చినా సంతృష్టి లేకుండా వ్యర్థమైన వాటిని ఆశిస్తూ, వృధా అయిన వాటిని ఆశిస్తూ, ఈ లౌకిక సంతోషాల్లోనే మరిగిపోవాలని, ఈ లౌకిక సంతోషాల్లోనే ఉండిపోవాలని మనం భ్రమపడుతూ భక్తిగా ఉన్నామని అనుకుంటున్నాం. అందుకే అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే, ఈ జనాలందరూ కూడా పైకి భక్తి గల వారుగా కనబడుతున్నారు, కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని వాడు పొందుకోలేకపోతున్నారు, అనుభవించలేకపోతున్నారు. ఈ మాటలు చదువుతున్నప్పుడు చక్కటి ఆలోచన మనకి ఇస్తుంది. నిజమే కదా, మనకి ఏ అవసరమో దేవుడికి బాగా తెలుసు కదా. మనం అడిగే పొందుకుంటున్నామా? అడగకుండా కూడా మనకి ఇస్తున్నాడు కదా. ఇచ్చిన వారితో మనం ఎందుకు తృప్తి చెందట్లేదు? ఇంకా కావాలని ప్రాధాన్యపడుతున్నాం. అలాగే ఈ లోకంలో ఉన్న విషయాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త వ్యర్థాలని కూడా మనం ఆశిస్తూ దేవుడికి మనం దగ్గరగా ఉన్నామనే భ్రమలో పడుతూ తెలియకుండానే మనం దూరం అయిపోతున్నామేమో. అందుకే ఈరోజు నేను ఆ పాట పాడించాను. ఏ పాట? ఎలా ఉన్నాడు చేత? దినదినము దేవునికి దగ్గరగా చేరుతాం. ఎస్, మనందరికీ కూడా ఆ కోరుకుంది, చేరాలని కోరుకుంది. కానీ చేరే మార్గము అది దూరం అయిపోతుంది కదా. అవునా కదా? దీనివల్ల మన యొక్క ప్రార్థనలో ప్రాధాన్యతలు సరైన రీతిలో వాటిని పెట్టకపోవడం వలన మనం దేవుడికి మనం అనుకుంటున్నాం దేవుడికి దగ్గరగానే ఉన్నామేమో అని. కానీ ఎంత వెతికినా ఆ దూరంగానే కనబడుతూ ఉన్నది. ఈ తెలివైన ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. ఏమిటంటే, వ్యర్థమైన వాటిని నాకు దూరంగా పెట్టు. మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళికలు ఏమిటి అని మనం మొట్టమొదటిగా మన ఆలోచన చేస్తే, దేవుడు మొట్టమొదట మన ప్రణాళిక మన రక్షణ అని ఆయన చెబుతూ ఉన్నాడు. అంతే కదా? నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అవునా? మనందరూ కూడా దారి తొలగి రక్షణ లేక జారిపోయిన వారిని మనల్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే మన యొక్క రక్షణ ప్రథమ కర్తవ్యం. అందుకే ఆయన మాట చెప్తూ ఉన్నాడు మత్తయి సువార్తలో, ముందు నా నీతిని నా రాజ్యమును వెతకండి, అప్పుడు సమస్తమును కూడా మీకు అనుగ్రహించబడును. అక్కడ ఆ ప్రాధాన్యత దేనికి ఇచ్చాడు? నీ అవసరతల గురించి ఇచ్చారా? నా అవసరతల గురించి ఇచ్చాడు చెప్పాడా? ఆయన ఏం చెప్తున్నాడు? ముందు నా నీతిని నా రాజ్యమును నువ్వు వెతుకు, అప్పుడు నీకు ఇవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. ఇంకో మాట కూడా ఏం చెప్తున్నాడంటే, మనిషి కేవలం రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల కూడా ఆయన జీవిస్తాడు. కానీ మనం ఏం బలపడిపోతున్నాం అంటే, ఈ లోకంలో అయ్యో తిండి లేకపోతే, బట్ట లేకపోతే, సుఖం లేకపోతే, సంతోషం లేకపోతే, ఆరోగ్యం లేకపోతే చచ్చిపోతామని. ఎస్, ఇవి అవసరమే. కానీ
కానీ వీటికంటే ప్రాధాన్యత ఏమిటంటే బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, దేవోక్తి లేక జనులు చెడిపోయేది. దేవోక్తి లేక జనులు చెడిపోయేది అంటే దేవుని యొక్క సరైన సందేశం వారికి అందక వారు మార్గము తప్పిపోయారు. అంటే దేవుని యొక్క ప్రతి మాట కూడా మనకి అవసరమై ఉంది. దాన్ని బట్టే చెప్తుంది, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వల్ల కూడా మనిషి జీవిస్తాడు. కేవలం రొట్టె మాత్రమే చాలదు. అందుకే భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. మనం నడిచే మార్గము తడబడకుండా జాగ్రత్తగా వెళ్ళే గమ్యాన్ని చూపించేట్టుగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యము నా హృదయంలో ఉండాలి. ఆ వాక్యము నన్ను నడిపించాలి. అందుకే ఈరోజు ఆ మాట, నేను నీ ఎదుట పాపము చేయకుండా ఉండినట్లు నీ వాక్యమును నా హృదయంలో భద్రపరుచుకొని ఉన్నాను. ఇంతటి ప్రాధాన్యతని పెట్టుకొని ఈ యొక్క ఆగూరు ఎక్కడ తన పేరు మరణ లేదే. ఈ ఆగూరు 2 విన్నపాలు, తెలివైన విన్నపాలు ఆయన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? వ్యర్థమైన వాటిని, అబద్ధాలని నాకు దూరముగా ఉంచు. ఏమిటో వ్యర్థాలు? ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమే. ఈ లోకాశలు వ్యర్థమే. మీరు లోకాన్ని మీరు లోనికి తెచ్చుకోవద్దు. ఇవన్నీ కూడా ఇక్కడ వదిలి వెళ్ళవలసినవే. ఈ వ్యర్థాలు, అబద్ధాలు అంటే మనకి సిద్ధాంతాలు కావచ్చు, లేదంటే శాస్త్రయుక్తమైన తప్పుడు బోధలు కావచ్చు, ఇవన్నీ కూడా అబద్ధాలే. వీటన్నిటి నుంచి కూడా నన్ను దూరంగా ఉంచు. ఏది సరైనదో అది నేను తెలుసుకొని నేను వాటిని అనుసరించే రీతిగా నాకు నీ దారి చూపించయ్యా అని ఆయన విన్నవించుకుంటూ ఉన్నాడు, ప్రాధాయపడుతూ ఉన్నాడు. ఈ యొక్క అబద్ధపు జీవితం, ఈ యొక్క తాత్కాలిక జీవితం, ఈ యొక్క వ్యర్థమైన జీవితం నుంచి నన్ను తప్పించి నా దృష్టి నీ మీద నిలుపుకొని నేను నీ అడుగు జాడల్లో నడిచేటట్టు నీ కృప నాకు దయచేయవా. ఇది నేను చనిపోయే ముందు ఇది నా మనవి, ఈ మనవిని నువ్వు నాకు అనుగ్రహించవా అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నాడు. తెలివైందేగా, తెలివైన ప్రశ్న. ఆయన జ్ఞానవంతుడు కాబట్టి ఆ రీతిగా అడిగాడు. జ్ఞానవంతుడు మాత్రమే కాదు, ఆయన వినయ విధేయతలు కలిగిన వ్యక్తిగా, ఆయన దేవుని యొక్క మహిమను తెలుసుకున్న వాడుగా, దేవుని మహిమ మహోన్నతుడు అని చెప్పి ఎరిగిన వ్యక్తిగా, దేవుడే సర్వసృష్టికి కారకుడు అని తెలుసుకొని దేవుడే సమస్తాన్ని అనుగ్రహించేవాడని జ్ఞానోదయంతో ఆయన తనకి మొర్ర పెడుతూ ఉన్నాడు. తన దగ్గర విధేయతలు చూపిస్తూ ఉన్నాడు, వినయంతో ఆయన వేడుకుంటూ ఉన్నాడు అనే విషయాన్ని మనం ఈ యొక్క ప్రార్థన విన్నపంలో వచ్చి మనం చూస్తూ ఉన్నాం. విన్నపము అన్న మాటకి అర్థం ఏమిటి? విన్నపము లేకపోతే అది విన్నపం అవుతుందా? అదేమవుతుంది? పొగరగా అడగడం అవుతుంది, లేదంటే ఆజ్ఞాపించడం అవుతుంది. అవునా కదా? ప్లీజ్ 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 నాకు ఇవ్వా అంటే అదేమవుతుంది? అది విన్నపం. ఇక్కడ దేవుడి దగ్గర ఆయన వినయముతో ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, విన్నపమిస్తున్నాడు. అంటే విన్నవించేవాడు ఎప్పుడు కూడా విధేయంతో వినయంతో ప్రవర్తిస్తాడు అనే విషయాన్ని మనం కూడా గమనించగలుగుతున్నాం. అంటే ఆయనలో ఏముంది? వినయం ఉంది, విధేయత ఉంది. దేవుడు గొప్పవాడుని, ఆయన్ని ఉన్నత స్థానాన్ని నిలబెట్టి ఆయనకిచ్చిన ప్రాధాన్యతని ఆయనకిచ్చి ఆయన తనని తాను తగ్గించుకున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడు? ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. అవునా కదా? ఆ మాటలు ఆయనకి ఎవరైనా నేర్పారా? దేవుడు తన యొక్క జ్ఞానంతో ఆయనకి అనుగ్రహించాడు. ఇక్కడ ఆగురు కూడా ఆ రీతిగానే దేవునికి విన్నపం చేస్తూ ఉన్నాడు. ఆయన మహోన్నతత్వాన్ని గుర్తించాడు, ఆయన మహిమాతత్వాన్ని గుర్తించాడు, ఆయనే సర్వసృష్టికర్తని చూశాడు. ఇంకా మనం చూస్తున్నప్పుడు
ఆయనకు ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అంటే చూడండి చెప్తున్నాడు, 2వ మాటలో ఆయన చెప్తున్నాడు, అయ్యా నేను జ్ఞానము లేనివాడిని. 30వ సామెతలో 2వ మాటలో ఏమంటున్నాడంటే, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. అంటే నేను ఎందుకు పలికినట్టు వాడిని, నాలో అయ్యే జ్ఞానము కూడా లేదు అని తను తాను తగ్గించుకున్నాడు. నరులకున్న వివేచన నాకు లేదు. కానీ ఈ విన్నపం చూస్తుంటే ఆయన ఎంత వివేకంతో దేవుని ప్రార్థించాడనే విషయాన్ని మనకి గమనించగలుగుతాం. అటువంటి జ్ఞానం లేని వ్యక్తి పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం పొందలేనటువంటి వ్యక్తి ఆయన ఏమంటున్నాడంటే, ఆకాశమునికి ఎక్కి మరలా దిగినవాడెవడు, తన పిడికిలతో గాలిని పట్టుకున్నవాడెవడు, బట్టలో నీళ్లు మూట కట్టినవాడెవడు, భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలుస్తుందా? నాకైతే తెలియదు, నీకు తెలిసి ఉన్నదా అని ప్రశ్నిస్తున్నాడు. నాకైతే తెలియదు, ఎందుకంటే నరులకున్న వివేచన నాకు లేదు అని ముందుగా చెప్తున్నాడు. ఈ మాటలు మనం యోబు గ్రంథంలో కూడా చూసుకున్నప్పుడు దేవుడు యోబుతో అంటాడు, ఇలాంటి మాటలే మాట్లాడుతున్నాడు. అటువంటి శక్తి నాకు ఉంది, అటువంటి శక్తిని నువ్వు ప్రదర్శించగలవా అంటే ఇక్కడ ఎంత జ్ఞానయుక్తంగా, ఎంత మంచి మాటలు ఆయన పలుకుతూ, నాకు జ్ఞానం లేదు అంటూనే దేవుని యొక్క మహోన్నతత్వాన్ని ఆయన చెబుతూ, అటువంటి వాడు ఆకాశం నిర్మించిన వాడు, ఆకాశం ఎక్కి మరలా దిగేవాడు, తన పిడికిలతో గాలిని పట్టుకునేవాడు, బట్టలో నీళ్ళ మూట కట్టగలిగేవాడు. బట్టలో నీళ్లు ఎవరైనా మూట కట్టగలరా? అంటే ఆయనకు మాత్రమే సాధ్యం. అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని వివేకము లేని మాటలుగా మనకు కనబడచ్చు, కానీ ఎంతో జ్ఞానంతో ప్రశ్నించిన ప్రశ్నలు కనబడుతూ ఆయన ఎంత గొప్పవాడు అనే విషయాన్ని చూపిస్తూ అటువంటి ఆయన దగ్గర ఈ విన్నపాన్ని ఆయన చేస్తున్నాడు. అయ్యా, నా విన్నపాలు తీర్చగలవాడివి నీవు మాత్రమే, నీ శక్తి అపారమైనది. ఆ శక్తి ఎటువంటిదంటే ఆకాశంలోకి ఎక్కి భూమి మీదకి దిగ్గలవాడివి నీవే, పిడికిలతో గాలిని పట్టుకోగలవాడివి నీవే, బట్టలో నీళ్లు మూట కట్టగలిగిన వాడు నీవే. అది వేరెవరికి కూడా సాధ్యము కాదు. ఈరోజు కీర్తనలోని మనం చూస్తున్నాం, అటువంటి ఆయనకి పోలి ఉన్నవాడు ఎవడు? అవునా, అదే మనం చూసాం. ఆయనని పోలి ఉన్నవాడు ఎవడు? వేరెవరు లేరు అన్నమాట అక్కడ చెప్పబడుతుంది. అటువంటి దేవునికి ఆయన విన్నవిస్తున్నాడు. ఏమని విన్నవిస్తున్నాడంటే, అయ్యా, వ్యర్థమైన వాటిని అబద్ధములను నా నుండి దూరపరచు, ఎందుకంటే నా అంతటి నేను వాటిని దూరపరచుకోలేదయ్యా, నాకు శక్తి చాలట్లేదయ్యా, నీ యొక్క కృప, నీ యొక్క శక్తితో మాత్రమే నేను దాన్ని దూరపరచుకోగలను. దయచేసి ఆ శక్తిని నాకు ఇవ్వవా, వీటిని నా నుంచి దూరపరిచి నన్ను శుద్ధంగా చేసి నీ దృష్టికి అంగీకారంగా మలుచుకోవా అని చెప్పి ఆయన విన్నవిస్తూ ఉన్నాడు. ఇది ఒక పాయింట్. ఈరోజు మన జీవితాల్లో కూడా వ్యర్థమైన వాటిని, అబద్ధాలని మన మధ్యకు రానియకుండా కాచుకోవలసిన అవసరత మన మీద ఉన్నది. కారణం, అంత్య దినాలలో మనం ఉన్నామన్న విషయాన్ని మనం ఒకసారి చూసుకోవాలి. అంత్య దినాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే తిమోతి గ్రంథం 3వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాలకు చూస్తున్నప్పుడు ఆ మాటలన్నీ కూడా కనబడుతూ అవన్నీ కూడా మన చుట్టూ ఉండి మనల్ని వెంబడిస్తూ మనల్ని అందులోంచి లాగి పడేసే స్థితిలో మనకి ఉంటూ మనల్ని భ్రమ కలిగిస్తూ ఉంటాయి. ఏమిటో భ్రమ అంటే భక్తి గల వారిగానే కనబడుతూ ఉంటాం, కానీ అందులో శక్తిని ఆశ్రయించలేనటువంటి వారిగా మనం ఉండగలుగుతున్నాం. మన స్థితిని మనం గమనించలేకపోతున్నాం, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామేమో. భ్రమలో, ఇల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. అటువంటి భ్రమలో పడితే
అలా ముందుకు సాగుతామే తప్ప గమ్యస్థానం చేరడం కష్టం. ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు ప్రభువా ఈ వ్యర్థమైన దాన్ని అబద్ధములను నుంచి దూరపరచు. లోకమంతా కూడా మాయే, లోకమంతా కూడా మాయే. ఈ లోకంలో ఉంచులను నిజమే, ఆ లోక మాలిన్యము నాకు అంటకుండా నన్ను కాపాడయ్యా. ఈ లోక మాలిన్యము నన్ను మసి చేస్తుంది, మమ్మల్ని మంటగలుగుతుంది, నన్ను అపవిత్రం చేస్తుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క వ్యర్థాల్ని, ఈ యొక్క అబద్ధాల్ని నా నుంచి దూరం చెయ్యు అని ఒక విన్నపం. రెండో విన్నపం ఏంటంటే, నాకు గొప్పవాడిగా కానీ ఐశ్వర్యం కానీ పేదరికమైన ఈ రెండు కూడా నాకు వద్దు. నాకు గొప్ప ఐశ్వర్యంతో చేయమని చెప్పి నీ అడగట్లే, అలా అని చెప్పి కటిక పేదవాడిగా కూడా నన్ను చూడు. అధిక ధనవంతుడైతే ఆ ధనం మీద మనసు పెట్టి గర్వించి అతిశయించి యెహోవా ఎవడు అంటానేమో. నేను శుక్రవారం నాడు ఒక స్త్రీ గురించి మనం చదువుతున్నప్పుడు తన భర్త విషయంలో మనం ఆ మాటలు విన్నాం. ఎవరా భర్త? చెప్పండి చెప్పండి చెప్పండి. నాబాలు. నాబాలు వచ్చే మొరటోడు, అవునా కదా? దావీదు యొక్క సహాయాన్ని పొంది కూడా తిరిగి సహాయం చేయడానికి గర్వించి దావీదు ఎవడు, ఆయనకి నేను ఇవ్వాలి అని తిరస్కరించిన మోటుగాడు అనే విషయాన్ని బైబిల్లోని మనకి చెప్పండి. అలాగే ఒకవేళ మనకి ధన సమృద్ధి కలిగితే మనలో కూడా ఏమవుతుంది? అతిశయం పెరుగుతుంది, గర్వం పెరుగుతుంది. దాని గురించి మాటలు ఏం చెప్పబడుతున్నాయంటే కొన్ని మాటలు కనబడుతున్నాయి. ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం, అవునా కదా? ధనం ఎక్కడ ఉంటుందో హృదయం అక్కడే ఉంటుంది. దానివల్ల ఏమైనా మనకి లాభమా? ఈ లోకంలో ఉన్నంత వరకే అది ఏదైనా మనకు కొంచెం లాభిస్తుంది, కానీ అది మనల్ని దేవుని దగ్గరికి ఏమాత్రం కూడా చేర్చ. ఫోర్బ్స్ పత్రిక అనే ఒక పత్రిక ఉంది, మ్యాగజైన్. అందులోని ఎప్పటికప్పుడు ప్రతి క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఒకసారి ప్రపంచంలో ధనవంతులు ఎవరు అనేది వేస్తూ ఉంటారు. అందులో పోటీ పట్టి మొదటి 2, 3 స్థానాలు 10 స్థానాల్లో ఉండడానికి ప్రయాసపడుతూ ఉంటారు. ముఖేష్ అంబానీ 5వ స్థానంలో ఉన్నాడు, మిట్టల్ 6వ స్థానంలో ఉన్నాడు, జిందాల్ 7వ స్థానంలో ఉన్నాడు అని ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటారు. దానివల్ల సుఖమే. అలా వేసి ఎస్ అమ్మయ్య ఎంత ధనం వచ్చింది అని వాడు సంతృప్తిగా ఉండగలరా? నెక్స్ట్ కోర్సుకి వీడికి మేము ముందుకెళ్ళాలని ఆ తాపత్రమే వాడికి, అవునా కదా? వాడికి సంతృష్టి ఉండదు. పోయేటప్పుడు ఆలోచన అంటే ఇది వ్యర్థమేగా. ధన సంపత్తి ఎక్కువగా ఉంటే గర్వం వస్తుంది. ఆ గర్వం వల్ల నేను దేవుని బహుశా తృణీకరిస్తానేమో. అబ్బా ఎంత భయం! ఆగోలు ఎంత భయపడుతున్నాడు. అయ్యా నన్ను నువ్వు ఐశ్వర్యవంతుడు చేస్తే ఒకవేళ నాలో పొగరు పెరిగి అతిశయం పెరిగి గర్వం పెరిగి నేను దేవుడు ఎవరు అని అంటానేమో. తద్వారా నీ నామం అవమానపరచబడుతుంది, నేను కూడా నష్టపోను. అలాగే కట్టిక బేదనయ్యాను అనుకో, నేను ఇంక మరి చేసేదేమీ లేక దొంగతనం చేయవలసి వస్తుంది. దొంగతనం చేయడం వల్ల కూడా నీ నామాన్ని నేను దూషించిన వాడిని అవుతాను. కాబట్టి నాకు ఈ 2 స్థితులు వద్దు. నన్ను ఏ దిన ఆహారం ఆ దినం ఇచ్చి నన్ను సంతృప్తిగా ముందుకు తీసుకెళ్ళవా అని వేడుకుంటున్నాడు, అవునా? మనం రోజు కూడా కనీసం రోజుకి ఒకసారైనా ప్రార్థన చేసుకుంటాం, ప్రభు ప్రార్థన, అవునా కదా? ఆ ప్రార్థనలో ఏముంటూ ఉంటాం? ఆ ప్రార్థనలో ఏముంటూ ఉంటాం? మా అనుదిన ఆహారము మాకు దయచేయము, అవునా కదా? అనుదిన అంటే ఏ దినానికి సరిపడా ఆహారం ఆ రోజే దయచేయు, అంతే కదా? అంతమంది వేరే ఉందా? వచ్చే సంవత్సరం కూడా ఇప్పుడే ఇచ్చి అని అడుగుతామా? నాకు మనవరు ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత పుడతారు, వారిని దాచాలి ఇప్పుడే ఇచ్చి అని అడుగుతామా?
అలాగే చెప్పాడు ప్రార్థన చేయమని. ఏ దినం ఆ దినమే. దేవుడు దీన్ని నేర్పించడానికి ఆనాడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చినప్పుడు కూడా ఆయన ఏం చేసేవాడంటే మన్నాను కురిపించి ఆ మన్నా కూడా ఏ రోజుకి ఆ రోజే వాళ్ళు కూర్చుకొని వండుకొని తిని సంతృప్తి చెందారు. నాలాంటి ఆశపోతులు రేపు ఎవరు కష్టపడతారులే, ఇవాళ బాగా దొరికింది తెచ్చేసుకుందాం చెప్పి గబగబా 2 గంపలు తెచ్చి ఇంట్లో పెడితే మర్నాడికి అది పనికి రాకుండా ఏ దినముకు ఆ దినమే. ఎంత సంతృప్తికరమైనటువంటి విన్నపం చేశాడు ఈ యొక్క ఆగురు. నాకు ధనవంతులకు నాకు ఏ లోటు లేకుండా చక్కగా సాఫీగా భయభక్తులు కలిగిన జీవితాన్ని నాకు అనుగ్రహించు అని అడుగుతున్నాడు. అంతేగా, అంతమించి ఇంకేమైనా ఉందా? మనకు కూడా అవసరం ఏముంది? దేవుని యొక్క కృపాదృష్టి పొందుకునే జీవితం అనుకుంటే చాలు. మనం పాటలు పాడిస్తుందో నీ ఉంటే నాకు చాలయ్యా, బంధువులు వదిలేసిన ఆస్తి పాపులు పోయినా నీ ఉంటే నాకు చాలయ్యా అని పాడేస్తుంటాం. అబద్ధాలే అది. అవునా కదా? పాటలు పాడడం కాదు, జీవితంలో ఆ యొక్క అనుసరణలో మనం తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈ యొక్క ఆగూరు అంత తెలివిగా తన ప్రాంతాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. ఐశ్వర్యమైనను పేదరికమైనను నాకు దూరంగా ఉంచు, నాకు దయచేయకు, తగినంత ఆహారము నాకు అనుగ్రహించు. కారణం ఏంటంటే ఎక్కువైతే నేను కడుపు నిండిన వాడిని నేను విసర్జిస్తానేమో. కాబట్టి తగినంత ఆహారమే, ఏ దినానికి సరిపడింది ఆ దినమే నాకు అనుగ్రహించు. అంటే మనం దేవుడు మనకి ఇక్కడ నేర్పుతున్న మాట అంటే దేవుడు మనకి ఏది అనుగ్రహిస్తాడో వాటితో తృప్తి చెందవలసిన మనుషులుగా ఉండాలి అనే మాట మనకు చెప్పబడుతుంది. దేవుడు మనకి ఏది అనుగ్రహిస్తే దాంతోనే ఎస్ దేవుని యొక్క కృప చాలు, ఎస్ ఈ రోజు నాకు ఏ లోటు లేదుగా, ఏ ఇబ్బంది లేదుగా, చక్కగా దేవుడు చూసుకుంటాడు అని ఒక సంతృష్టికరమైన హృదయం మనకు కావాలి. ఎందుకంటే సంతృష్టికరమైన భక్తి గొప్ప లాభ సాధకము అని అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. సంతృష్టికరమైన భక్తి లాభ సాధకం. ఆ సంతృష్టి కలిగిన వాటితో మనం భక్తి చేస్తే ఆ భక్తి మనకి లాభం. అత్యాశతోటి అతిశయంతోటి దురాశతోటి మనం ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన మనకి ఏమాత్రం కూడా ఉపయోగం కాదు. కాబట్టి మన ప్రార్థనలో ప్రాధాన్యతని మనం గుర్తిరిగి దేనికి ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసేటప్పుడు ఇచ్చేవాడి యొక్క గొప్పతనం ఏంటి, ఆయన సామర్థ్యం ఏమిటి తెలుసుకొని మనం అడుగుతూ ఉంటారు, పొందుకుంటూ ఉంటారు. ఏమో ఈ దేవుడు ఇవాళ బాగానే ఉన్నాడు ఇస్తున్నాడు, రేపు ఉంటాడో ఉండడో, ఇవాళే అడిగి పొందించుకుందాం అని అలాంటి ఆలోచనలు ఉంటే వాటిని ఏమంటారు? సంకుచిత స్వభావాలు. అవునా కదా? రేపటి గురించి నీకు నమ్మిక లేదు, ఇచ్చేవాడి మీద నీకు నమ్మిక లేదు. కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన నిలకడగల వాడిని, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడిని, మారిన వాడిని, మార్పు లేని వాడిని, మాట తప్పని వాడిని, నమ్మకమైన వాడిని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో ఏమున్నా లేకున్నా నీ కృప నాకు చాలు అంటాం. అవునా కదా? ఏమున్నా లేకున్నా నీ కృప నాకు చాలు. అది సంతృష్టికరమైన భక్తి. ఈ యొక్క ఆగూరు ఆ విషయం గురించి ఆయన విన్నపిస్తున్నాడు. అయ్యా, నేను కూడా ఈ లోకంలో సాధారణ వ్యక్తిని, జ్ఞానము లేనివాడిని, నరులుకున్న వివేచన కూడా నాకు లేదు. అయినప్పటికీ కూడా నేను చనిపోయే ముందు ఈ 2 మనవులు నాకు అనుగ్రహించువా అని ప్రార్థన చేసుకున్నాడు. ఈరోజు మన ప్రార్థన ఆ రీతిగా ఉన్నట్లయితే మనం కూడా దేవునికి అంగీకారయోగ్యంగా ఉంటాం. దేవుడు ఇచ్చిన వాటితో తృప్తి చెంది ఆశ
ఆశకో అత్యాశకో దురాశకో పరుగులు పెట్టకుండా దేవుని అడుగు జాడల్లో మనం నడుస్తూ వచ్చే దేవుని యొక్క గొప్ప కృపని మనం పొందుకొని ఆయన ఆశీర్వాదాలతో ముందుకు వెళ్ళడానికి అవకాశం మెండుగా ఉంటుంది. ఈరోజు దేవుడు మనకి ఈ మాటలు నేర్పాలని చెప్పి ఆశిస్తున్నాడు. నీ ప్రార్థన ఎలా ఉంది? నీ యొక్క ప్రార్థన ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి? ఎంతసేపు కూడా నీకు కావాల్సినవి, నీ పిల్లలకు కావాల్సినవి, నీ బంధువులకు కావాల్సినవి, నువ్వు స్థిరంగా ఉంచుకోవాల్సినవి, దాచుకోవాల్సినవి, వాటి గురించేనా నువ్వు ఎప్పుడు అడుగుతున్నావు? దేవా, నీకేది ఇష్టమో అది నాకు అనుగ్రహించు, నీ చిత్తమే నా చిత్తము అని మనం ఎప్పుడైనా మనస్ఫూర్తిగా అనగలుగుతున్నావా? పెదాలతో ఉంటున్నాం దేవుని చిత్తం అని. దేంతో అంటున్నాం? అది ఆ మాట ఎక్కడ నుండి వస్తున్నది? కేవలం పెదవులతోటే, హృదయం నుంచి వచ్చేటట్టుగా ఉండాలి. అందుకే అంటున్నాడు, ముందు నా నీతిని నా రాజ్యమును మీరు వెతకండి, అప్పుడు మీకు సమస్తాన్ని కూడా అనుగ్రహించబడతాయి. కానీ మనం దాన్ని వదిలేసి మిగతా వాటి గురించి వెంపర్లాడుతున్నాం, పరిగెడుతున్నాం. మన ప్రయారిటీ ఏంటి? మన ప్రాధాన్యత ఏంటి? మనం ఏ మార్గంలో నడుస్తున్నాం? ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆయన ఏమడుగుతున్నాడు? నేను చనిపోయే ముందు ఈ రెండు మనవులలో అనుగ్రహించి. ఎప్పుడు? చివరి దశలోనైనా. అంతే కదా, చనిపోయే ముందు అంటే. అంటే దేవుడు మనకి సమయాన్ని ఇస్తున్నాడు ఈ మాటల ద్వారా. ఎప్పటికైనా మించిపోయింది లేదు. నీ యొక్క ప్రాధాన్యతల్ని, నీ సొంత ప్రాధాన్యతల్ని పక్కన పెట్టి దేవుని ప్రాధాన్యతకి నువ్వు తలొక్కి దేవునికి ఏది ఇష్టమో తెలుసుకుని అడుగు. మనందరికీ ఉన్న ఒక విశ్వాసం ఏంటంటే, తండ్రి చిత్త ప్రకారం ఏది అడిగినను మనము యేసుక్రీస్తు శ్రమలు పొందుకుంటాం, ఆయన ఇవ్వబడుతుంది. దేని ప్రకారం? నీ ఇష్ట ప్రకారమా? ఏది ఇవ్వబడుతుంది? మనం చదివిస్తున్నామే ఈ మాటలు, మనకు కావాల్సిన తీసుకుంటున్నాం, అక్కర్లేని పక్కన పెట్టేస్తున్నాం. తండ్రి చిత్త ప్రకారము మీరు ఏది అడిగినను, తండ్రి చిత్తాన్ని పక్కన వదిలేస్తున్నాం, తండ్రి నుంచి తండ్రిని ఏం అడిగినను లాగేస్తున్నాం మనం. అర్థమవుతున్నదే? మనం చాలా తెలివైన వాడివి. అందుకే దేవుని యొక్క లేఖనంలో ఏం రేపడుతుంది? ఇవి దేవుని యొక్క మాటలు పుట్టము వేయబడినవి. ఎన్నిసార్లు? 7 మార్లు పుట్టము వేయబడి తీయబడ్డాయి. అందుకే ప్రకటన గ్రంథానికి చివరికి వచ్చేసరికి ఏమంటే, ఈ మాటల్లో ఏది కూడా చేర్చుకు, ఏది తీసేయకు. ఎగ్జాక్ట్లీ ఏది ఎలా ఉండాలో అలా ఉంది తీరాలంతే. ఆయన ఏ రీతిగా అయితే మారినవాడు మార్పు లేనివాడు ఉన్నాడో, అలాగే ఆయన మాట కూడా మార్పు లేనిదే ఉంది. ఆనాడు భక్తులను ఆశీర్వదించే దేవుడు ఈనాడు కూడా మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగానే ఉన్నాడు. మరో చోట్ల, కొన్ని చోట్ల చూసుకుంటే ఏలియా కూడా మన వంటి వాడేగా అని హెబ్రీ పుస్తకంలో ఇక్కడ రాయబడుతుంటుంది. అవునా కదా? మన వంటి వాడే కదా అంటే దాని అర్థం ఏమిటి? ఆయన మన వంటి వాడైనప్పుడు కూడా గొప్ప కార్యాలు చేయగలిగాడు ఉంటే ఆయనలో ఉన్నది గొప్పతనం ఏంటి, ఆయన కూడా శక్తి ఏంటి, ఆయన కూడా జ్ఞానం ఏమిటి, ఆయన కూడా తెలివి ఏమిటి, ఆయన కూడా ప్రాధాన్యతలు ఏమిటి, అవి తెలుసుకో అని. అంతేగా? కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వస్తున్నప్పుడు ఇది నా కొరకే. నా జీవితంలో నేను దేనికి ప్రాధాన్యత ఇచ్చాను? దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నానా? ఆయన చిత్తానికి ప్రథమ స్థానం ఇస్తున్నానా? లేదా నా స్వార్థపు ఆలోచనలకి, నా స్వార్థపు అవసరాలకి నేను ప్రాధాన్యత, నువ్వు నాకు ఎలాగైనా ఇవ్వాలి, నువ్వు నాకు ఎలాగైనా ఇవ్వాలి, నువ్వు నాకు ఎలాగైనా ఇవ్వాలని చెప్పి ఆయన్ని చికాకు పెట్టేవారుగా ఉన్నామా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం. ఈ ఆగూరు ప్రార్థన శ్రేష్టమైనది వినము.
మన జీవితాల్లో ఈ విన్నపాలు చాలా అవసరం. దీనికి ఏం ప్రాధాన్యత అంటే దేవుని యొక్క ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన యొక్క ప్రాధాన్యతలు మనం తెలుసుకోవాలని చెప్పి ఆయన మనకి ఇస్తున్న మాటలుగా ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మన ప్రాధాన్యతలు ఒకవేళ ఆయనకి ఇష్టమైన రీతిలో లేకపోతే వాటిని మలుచుకోవాల్సిన అవసరత మనదే. అందుకే ఆయన ఏమంటాడు, దేవుడికి మారు మనసు కాదు, నీకు మారు మనసు కావాలి. మనం ఏమనుకుంటున్నాం, దేవుడికి మారు మనసు వచ్చిన దీవిస్తే చాలు అనుకుంటున్నాం. దేవుడికి కాదు మారు మనసు కావాల్సింది. ఎవరికి కావాలి? నీకు నాకు. అందుకే ఆయన అంటున్నాడు, మారు మనసు పొందండి, మారు మనసు తగిన ఫలాన్ని పొందండి. ఫలము అంటే యాపిల్కాయో సపోటా పండు ఇవి కాదు. నిత్య జీవం, నిత్య జీవం అనే ఫలం. ఆ ఫలాన్ని మనం పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం ప్రయాసపడుతుంది దేని గురించి? దాని గురించేగా. ఆయన వస్తాడు, ఆయన్ని మనం ఎదుర్కోబోతున్నాం, ఆయన రాకడలో మనం ఎత్తబడతామని. లౌకిక రీతిగా మన ప్రాధాన్యతల్ని లౌకిక ఉంచుకుని మనం ప్రార్థన చేస్తూ మనం భ్రమింపబడుతూ మన భ్రమలో ముందుకు నడుస్తూ ఉన్నట్లయితే ఆ రోజు ఆయన రాకడిని గుర్తించడం, ఆ పోర్తుల శబ్దానికి వెళ్ళడం, ఆయనతో మనం వెళ్ళడం కూడా కష్టమైపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ దేవుడు ఒకటే కోరుకుంటాడు, ఏ ఒక్కరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందుకే దేవుడు మనకి సమయం వెంబడి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎప్పటికైనా మార్చుకుంటావా నీ పద్ధతి? మార్చుకుంటావా నీ హృదయాన్ని? దేవునికి అనుకూలంగా నీవు త్రెప్పగలుగుతావా? లేదా నిన్న చూసామే శుక్రవారం మరో స్త్రీ గురించి ఏమైపోయింది? వెనక్కి తిరిగి చూసి అలాగా ఇంకా ఈ మోహాలను వదలక మనం ఉండిపోతామా? ఒకసారి ఆలోచించాము. ఈరోజు దేవుడు మనతో నీ ప్రాధాన్యతల్ని మార్చుకో అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇది మనందరికీ కూడా వర్తించేది. కాబట్టి మోకరిద్దాం. మన ప్రాధాన్యతలు ఏమున్నాయో ఒక్కసారి మన హృదయంలో మనం ఆలోచన చేద్దాం. మన హృదయాన్ని మనం ఒకసారి మనమే పరీక్షించుకుందాం. ఆ తర్వాత దేవునికి పరీక్ష పెడదాం. దేవా, నన్ను పరీక్షించి నన్ను పరిశోధించి నువ్వు తెలుసుకో. నీకు ఆయాసకరమైన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే నాకు తెలియజేసి నన్ను జీవమార్గములను నడిపించుకొని దావీదు రాజు ప్రార్థన చేసినట్టు మనం ప్రార్థన చేయగలిగితే దేవుడికి అంగీకార పాత్రలుగా మనం ఉంటాం. మన ప్రార్థనలు ఇంపైన శ్వాసలుగా దేవుడికి చేర్చబడుతూ ఉంటాయి. దేవుడి మాటల్ని దీవించి మనల్ని ఆశీర్వదించును గాక.